హై వ్యూయర్స్ వెల్కమ్ టు మార్కెట్స్ ఎట్ 11 AM. డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మార్కెట్స్ ట్రెండ్ చూసుకున్నట్టయితే వీక్లీ స్టార్టింగ్ డేని మార్కెట్స్ ఫ్లాట్ నోట్తో స్టార్ట్ చేశాయని చెప్పుకోవచ్చు. సెన్సెక్స్ ప్రీవియస్ క్లోజింగ్కి చూసుకున్నట్టయితే 81 పాయింట్స్ అప్ సైడ్తో 36,467 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే 283 పాయింట్స్ పాజిటివ్గా 36,670 వద్ద ట్రేడ్ అవుతూ వస్తోంది. అండ్ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్కి 13 పాయింట్స్ అప్ సైడ్తో 10,919 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే 68 పాయింట్స్ పాజిటివ్గా 10,975 ఆ రేంజ్లో నిఫ్టీ ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. బ్యాంక్ నిఫ్టీ కనుక చూసుకున్నట్టయితే నిన్నటి క్లోజింగ్కి ప్రీవియస్ క్లోజింగ్కి అరౌండ్ 58 పాయింట్స్ అప్ సైడ్తో 27,514 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే 96 పాయింట్స్ పాజిటివ్గా 27,553 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. మార్నింగ్కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే ఫ్లాట్గా ఓపెన్ అయిన మార్కెట్స్ అక్కడ నుండి కూడా ఒక అప్ ట్రెండ్లోకి రావడం మనం చూస్తున్నాము. మార్కెట్స్ ఈరోజు పాజిటివ్ మోడ్లోనే ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది వచ్చినప్పటికీ కూడా మార్కెట్స్ ఒక పాజిటివ్ ట్రెండ్ని కొనసాగిస్తూ మూవ్ అవుతున్నాయి అనుకోవచ్చు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కొంతవరకు మిక్స్డ్ అవుట్లుక్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. కంపేర్ టు డిక్లైన్సెస్ అడ్వాన్సెస్ కొంత డామినేటింగ్ కొంత హయ్యర్ సైడ్లో ఉన్నప్పటికీ కూడా స్టిల్ మిక్స్డ్ బేస్లోనే కనిపిస్తున్నాయి. అడ్వాన్సెస్ అరౌండ్ 811గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 785గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక వెళ్ళినట్టయితే అరౌండ్ ప్రజెంట్ రిలయన్స్ 3.5%, సన్ఫార్మా 2.19%, ఇన్ఫోసిస్ 2.07%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.69% అండ్ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ 1.5% వరకు పాజిటివ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ లూజర్స్లోకి వెళ్ళినట్టయితే విప్రో 2.5%, బజాజ్ ఆటో 1.32%, హీరో మోటోకార్ప్ 1.28%, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 1.14% అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 1.10% వరకు నెగిటివ్ వేస్లో ప్రజెంట్ ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఇక మన మార్కెట్స్తో పాటుగా చూసుకున్నట్టయితే ఏషియన్ మార్కెట్స్ కూడా సేమ్ మన మార్కెట్స్ లానే ఒక పాజిటివ్ మోడ్లోనే ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ రావడం చూస్తున్నాము. ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. నికై అరౌండ్ 62 పాయింట్స్, స్ట్రైట్ టైమ్స్ అరౌండ్ 14 పాయింట్స్ అండ్ హ్యాంగ్సింగ్ 93 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 66 పాయింట్స్, కొస్పీ 2 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ అరౌండ్ 14 పాయింట్స్ వరకు పాజిటివ్ మోడ్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ చూస్తే ప్రస్తుతం 62 పాయింట్స్ పాజిటివ్గా 10,997 వద్ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ వస్తోంది. అండ్ రూపీ చూస్తే 18 పైసా లోయర్ సైడ్తో 71.36 వద్ద ఇండియన్ రూపీ ఈరోజు డేని స్టార్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూస్తే యునైటెడ్ బ్రీవరీస్ 3.25% అండ్ బయోకాన్ అరౌండ్ 2%, వఖత్ 1.79%, ఏబీబీ ఇండియా 1.5% అండ్ అమర్ రాజా బ్యాటరీస్ 1% to 1.5% మధ్య పాజిటివ్ వేస్లో మూవ్ అవుతున్నాయి. అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ చూస్తే టైమ్ టెక్నోప్లాస్ట్ అరౌండ్ 6.5%, సికాల్ లాజిస్టిక్స్ 4.84%, మెర్క్ 4%, అదానీ ట్రాన్స్మిషన్ 2.5% అండ్ బాంబే డైయింగ్ 2% వరకు పాజిటివ్ మొమెంటంలో ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు అలాగే ఈ వీక్ మార్కెట్స్ ట్రెండ్పై అభిప్రాయం తెలియజేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ వ్యూయర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసినట్టయితే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. సో మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఈ వీక్ని చూసుకున్నట్టయితే ఫ్లాట్ నోట్తో ప్రారంభించడం జరిగింది. అండ్ ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి ఏదైతే ఫ్లాట్ లెవెల్లో మార్కెట్స్ ఓపెన్ అయ్యాయో అక్కడ నుండి కూడా ఒక పాజిటివ్ అప్మూవ్ అనేది మార్కెట్స్లో రావడం మనం చూస్తున్నాము. ఏషియన్ మార్కెట్స్తో పాటుగా మన మార్కెట్స్ కూడా చూసుకున్నట్టయితే ఒక పాజిటివ్ ట్రెండ్లోనే ట్రేడింగ్ని కొనసాగిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మన మార్కెట్స్ ఓవరాల్ మార్నింగ్ ట్రెండ్లో ఎలాంటి ట్రేడింగ్ని మీరు నోట్ చేస్తున్నారు? ఈ వీక్ అంతా కూడా ఎలా ట్రేడ్ అవ్వచ్చు అంటారు మార్కెట్స్? లాస్ట్ వీక్ అంతా కూడా మనం 10,925 కీలకమైన రెసిస్టెన్స్ అని చెప్పుకోవడం జరిగింది. సో ఆ కీలకమైన రెసిస్టెన్స్ని ఈరోజు బ్రేక్అవుట్ రావడం 10,985 వరకు అప్ సైడ్ మూమెంటం రావడం చూస్తున్నాం. కాకపోతే ఇది కరెక్ట్ బ్రేక్అవుట్ అని మనం భావించవచ్చా అంటే మనం అది కాదనే చెప్పాల్సి ఉంటుంది. సో 10,700 దగ్గర నుంచి ఏదైతే బౌన్స్ వచ్చిందో ఆ బౌన్స్ ఏబీసీ కౌంటర్ మూవ్ అన్నది ఈరోజు హయ్యర్ లెవెల్స్లో కంప్లీట్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. సో అన్లెస్ మనకు 11,000 కింద ఉన్నంత వరకు ఈ బేరిష్ సెంటిమెంట్ కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని మనకు కన్ఫర్మేషన్ ఇచ్చేది ఏంటంటే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఇప్పటికీ 1:1గానే ఉంది. అంటే అడ్వాన్సింగ్ స్టాక్స్, డిక్లైనింగ్ స్టాక్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో దాంట్లో అది గమనించిన అది కాకుండా మనకు టెక్నికల్ ఇండికేటర్స్లో ఈ బ్రేక్అవుట్ ఇంకా కన్ఫర్మేషన్ ఇంకా కాలేదు. సో టెక్నికల్ ఇండికేటర్స్ ఇంకా రేంజ్ బౌండ్లోనే ఉన్నాయి.
నెక్స్ట్ వోలాటిలిటీ ఇండెక్స్ అనేది ఈరోజు 7% జంప్ అప్ రావడం చూస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ 17.8%, 17.8 లెవెల్స్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా హయ్యర్ లెవెల్స్లో మనం ప్రైస్లో ఏదైతే బ్రేక్అవుట్ అనుకుంటున్నామో అది యాక్చువల్ బ్రేక్అవుట్ అయితే కాదని అనిపిస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ నెగిటివ్లో మారడానికి ఎక్కువ సమయం కూడా తీసుకోకపోవచ్చు. సో మనకి ఏషియన్ మార్కెట్స్ ఒకసారి గమనించిన జపాన్ నికాయ్ కానీ హ్యాంగ్సెంగ్ కానీ ఇవన్నీ హయ్యర్ లెవెల్స్లో ఒక రివర్సల్ ప్యాటర్న్ అనేది ఏర్పడడం చూస్తున్నాం. ఈరోజు హ్యాంగ్సెంగ్ విషయానికి వస్తే ఒక షూటింగ్ స్టార్ ఫార్మేషన్ ఏర్పడింది. నికాయ్ విషయానికి వస్తే ఒక హయ్యర్ లెవెల్స్లో ఒక బెల్ట్ హోల్డ్ ప్యాటర్న్ ఏర్పడింది. సో ఇవన్నీ గమనిస్తే మాత్రం హయ్యర్ లెవెల్స్లో నుంచి మార్కెట్స్ రివర్సల్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇది అంటే లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేయడానికి అనుకూలమైతే కాదు. కాకపోతే ఉన్న లాంగ్ పొజిషన్స్లో అట్లీస్ట్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాల్సిన సమయం అని చెప్పాల్సి ఉంటుంది. సో సెక్టోరల్ వైజ్గా గమనించిన మిక్స్డ్ ట్రెండ్ అనేది గమనించవచ్చు ఈరోజు. సో మనకి అప్ సైడ్ బ్రేక్అవుట్ రావాలంటే ఆల్ సెక్టర్స్ బయింగ్ అనేది రావాల్సి ఉంటుంది. డిక్లైనింగ్ స్టాక్స్ కన్నా అడ్వాన్సింగ్ స్టాక్స్ అనేది ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఈరోజు కనిపించట్లేదు. కాబట్టి హయ్యర్ లెవెల్స్లో నుంచి మార్కెట్స్ రివర్సల్ తీసుకునే ప్రయత్నం కనిపిస్తుందని మనం భావించాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్పొచ్చు. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో వెంకటేష్ చెప్పండి. అరవిందా? బోరోసిల్ గ్లాసా అండి? అరవింద్ గార్మెంట్స్ బోరోసిల్ గ్లాస్. ఓకే. సార్ మీరు చెప్పిన రెండు స్టాక్స్లోనూ ఇంకా వీక్నెస్సే కనిపిస్తుందండి. మీరు లాంగ్ టైం కోసం ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే ఎవ్రీ డిప్లో కొద్ది అక్యుమిలేషన్ చేసుకోమని చెప్తాను. సో ఇదే లెవెల్లో ఒకేసారి ఇన్వెస్ట్ చేయకండి. ఇక్కడ ఒక 20% ఇన్వెస్ట్ చేయండి, ఇంకా డిప్ వస్తే ఇంకొక 20%, అట్లా మొత్తానికి మీరు ఒక 4-5 ప్రైస్ పాయింట్స్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా వీక్నెస్ అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఒక కీలకమైన సపోర్ట్స్ని బ్రేక్ డౌన్ చేస్తున్నాయి. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో కూడా డిప్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఎవ్రీ డిప్లో కొద్దిగా అక్యుమిలేషన్ చేసుకుంటారండి. మీకు లాంగ్ టైంలో మీకు బయింగ్ యావరేజ్ అయితే తగ్గుతుంది. కాబట్టి మార్కెట్స్ రీబౌండ్ అయినప్పుడు మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హైదరాబాద్ నుండి వైదేహి. హలో వైదేహి గారు అడగండి. అండి 540లో ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఏం చేయమంటారండి? బయట లాస్ట్లోనే లేకుంటే వెయిట్ చేయమంటారా? 1 year వరకు వెయిట్ చేయగలుగుతారు. ఓకే. సన్ఫార్మా మీరు లాంగ్స్ కంటిన్యూ చేసుకోవచ్చు అండి. మీరు 540 దగ్గరలో లాంగ్స్ బిల్డప్ చేస్తున్నారు. సో నా ఉద్దేశంలో ఇక్కడ నుంచి మార్కెట్ సన్ఫార్మాలో మళ్ళీ ఒక రీబౌండ్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికైతే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. లాంగ్ టైం మీరు హోల్డ్ చేస్తారంటున్నారు కాబట్టి లాంగ్ టైంలో మళ్ళీ మీ బయింగ్ ప్రైస్ కన్నా పైకి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో షార్ట్ టైంలో కొద్దిగా షార్ప్గా డిక్లైన్ వచ్చింది కాబట్టి లోయర్ లెవెల్స్లో కొద్దిగా కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ అప్ సైడ్ మూమెంటం అనేది బిగిన్ అవుతుంది. నెక్స్ట్ కాల్ చూద్దాము. రఫీ. హలో రఫీ చెప్పండి. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. ఇండస్ఇండ్ బ్యాంక్ 1500 పుట్ ఆప్షన్ మేడం. అది టార్గెట్ ఎంత వరకు వస్తుంది? 1500 పుట్ ఆప్షన్. సిప్లా 520. సిప్లా 520 కాలా? 520 కాల్ అవుతుంది. ఓకే. సో ఇండస్ఇండ్ బ్యాంక్ అయితే ప్రస్తుతానికి వీక్నెస్లోనే ఉంది. అది ఇంకా మీరు 1500 పుట్ ఆప్షన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. దీనికి ముందుగా 1450 దగ్గర ఫస్ట్ సపోర్ట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో 1450 కనుక బ్రేక్ డౌన్ అయితే నెక్స్ట్ 1400 వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఇండస్ఇండ్ బ్యాంక్లో 1500 పుట్ ఆప్షన్ మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ సిప్లా 520 కాల్ ఆప్షన్ అన్నారు. సిప్లా 520 కాల్ ఆప్షన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి లోయర్ లెవెల్స్లో అంటే లాస్ట్ ఒక 2 monthsలో కన్సల్టేషన్లోనే ఉంది. ఇది ఒకసారి కనుక ఇది 520 ఎబోవ్ మూవ్ అయితే కనుక షార్ప్గా అప్ సైడ్ మూమెంటం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అది 520 క్రాస్ అయితే 535 వరకు వెళ్ళే అవకాశం ఉంది.
సో మీ 2 పొజిషన్స్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఒక సూర్యదేవ్ గారు ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫార్మా స్పేస్లోని సన్ ఫార్మా గురించి డిస్కస్ చేసుకున్నట్టయితే లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో కొంత న్యూస్ బేస్ కారణం చేత బాగా వీక్ అయిన సన్ ఫార్మా చూసుకున్నట్టయితే ఈరోజు అగైన్ బౌన్స్ బ్యాక్ అవ్వడం మనం చూస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 3 to 3.5% పైగానే ఈ స్టాక్లో ర్యాలీ అనేది కనిపిస్తూ ఉంది. సో కొంతవరకు ఈ కొంత వీక్ ట్రెండ్ అనేది ఇందులో ఆగిందని చెప్పుకోవచ్చు అంటారా, లేదా ఇప్పుడు ఏదైతే అప్ అనేది చూస్తున్నామో ఇది తాత్కాలికంగానే భావించవచ్చు అంటారా? అండ్ ఇఫ్ ఇది కంటిన్యూ అయినట్టయితే ఈ ర్యాలీ ఏ లెవెల్ వరకు ఇది వెళ్ళొచ్చు అంటారా? అప్ సైడ్ ఎంతవరకు వెళ్ళొచ్చు అవకాశం ఉందంటారు? చూడండి, సన్ ఫార్మా న్యూస్ బేస్డ్ కారణంగా ఒక షార్ప్ డిక్లైన్ వచ్చినప్పటికీ ఆ లోయర్ లెవెల్స్లో ఒక బుల్లిష్ డైవర్జెన్స్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఒక ప్యాటర్న్ కనుక గమనించినట్టయితే లోయర్ లెవెల్స్ నుంచి రీబౌండ్ అవుతుంది. సో ఇది కంటిన్యూ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి ముందుగా 435 దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ ఎదుర్కొనే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది కనుక బ్రేక్అవుట్ వస్తే నెక్స్ట్ 460 దగ్గర రెసిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి నెక్స్ట్ అప్ సైడ్ మూమెంటం రావాలంటే 435 అబౌవ్ సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాల్ చూద్దాము. గుంటూరు నుండి కృష్ణ కాలర్ ఉన్నారు. హలో 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 కృష్ణ అడగండి. మేడం జెన్ టెక్నాలజీ నేను 90 రూపాయలు తీసుకున్నాను. గ్లోబల్ స్పిరిట్ 145 తీసుకున్నాను. 145లో తీసుకున్నారు. గ్లోబస్ 145. గ్లోబల్ స్పిరిట్స్ 145 అండి. 145 లాంగ్ టర్మ్. ఓకే, రెండు లాంగ్ టర్మ్ కెనా? లాంగ్ టర్మ్. ఓకే. ఇది జెన్ టెక్నాలజీ. జెన్ టెక్నాలజీస్ 95. గ్లోబల్ స్పిరిట్స్ విషయానికి వస్తే ఒక 175 దగ్గర రెసిస్టెన్స్ని ఎదుర్కొంటున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఒకసారి నెక్స్ట్ అప్ సైడ్లోకి వెళ్ళాలంటే 175 ఎబో సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికైతే నా ఉద్దేశంలో 146 కనుక బ్రేక్ డౌన్ అయితే వీక్నెస్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు 145 అంటే మీకు బయింగ్ ప్రైస్కి దగ్గరలోనే ట్రేడ్ అవుతుంది. నా ఉద్దేశంలో ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గ్లోబల్ స్పిరిట్స్లో మీ లాంగ్స్ని తగ్గించుకోమని చెప్తాను. అంటే ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. జెన్ టెక్నాలజీ విషయానికి వస్తే మాత్రం 95 దగ్గరలో మీరు లాంగ్స్ బిల్డప్ చేస్తున్నారు. సో ఇది లాంగ్ టైంలో బాగానే ఉండే అవకాశాలు ఉంటాయి. కాకపోతే షార్ట్ టైంలో మాత్రం డౌన్ సైడ్ మూమెంటం వచ్చే అవకాశాలు ఉంటాయి. డౌన్ సైడ్ వస్తే కనుక 73, 72 దగ్గర సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఉన్న పొజిషన్స్కి 70 రూపీస్ దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. ఆ 70 రూపీస్ బ్రేక్ డౌన్ అయితే కనుక ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. దానిపైన ఉన్నంత వరకు అప్ సైడ్ మూమెంటం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి. ఇక మదర్సన్ సుమి చూస్తే ఈరోజు మదర్సన్ సుమిలో కూడా ఒక 4% వరకు ర్యాలీ అనేది రావడం మనం చూస్తున్నాము. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ర్యాలీ అనేది ఎంతవరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారు? అండ్ బోత్ ఫర్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఇది రెసిస్టెన్స్ ఎక్కడ ఎదుర్కోవచ్చు అంటారు? మదర్సన్ సుమి రీసెంట్గా చెప్పాలంటే 140, 145 ఆ జోన్ దగ్గరలో బేస్ ఫామ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే జరిగింది. అక్కడ నుంచి రీబౌండ్ అవుతుంది. కాబట్టి ఈరోజు 163, 165 వరకు బౌన్స్ రావడం చూస్తున్నాం. సో ఇది అప్ సైడ్లో బ్రేక్అవుట్ రావాలి అంటే కనుక 178, 180 ఆ జోన్ పైన ట్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. సో 180 ఎబో ఒక 2-3 డేస్ సస్టైన్ అయితే మదర్సన్ సుమిలో మళ్ళీ ఒకసారి రీబౌండ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే మళ్ళీ అక్కడ నుంచి కొద్దిగా షార్ట్ టైంలో కరెక్షన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా అయితే ఇది ఒక రేంజ్ బౌండ్లో మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే 180 అప్ సైడ్, డౌన్ సైడ్ 140 ఈ 40 పాయింట్స్ రేంజ్లోనే మూమెంటం అనేది కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాము. కాకినాడ నుండి మూర్తి కాలర్ ఉన్నారు. హలో నమస్తే అండి. ఇప్పుడు ప్రజెంట్ జిఎస్పిఎల్ తీసుకోవచ్చండి. ఏంటండి? జిఎస్పిఎల్. జిఎఫ్సిఎల్ లాంగ్ టర్మ్ వితోనా అండి, షార్ట్ టర్మ్ కా? షార్ట్ టర్మ్ అండి. షార్ట్ టర్మ్కి. ఓకే. సో స్టాక్ నేమ్ మళ్ళీ చెప్పండి. జిఎఫ్సిఎల్. ట్రాక్ చేయట్లేదండి జిఎఫ్సిఎల్ అంటే. గుజరాత్ హెవీ కెమికల్స్. జిహెచ్సిఎల్ రీసెంట్గా 260 దగ్గరలో ట్రేడ్ అవుతుంది.
అది ప్రీవియస్ అంటే ఆ ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. ఈ లెవెల్స్లో నుంచి రివర్సల్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఈ ఫ్రెష్గా లాంగ్స్ బిల్డప్ చేయాలనుకుంటే కనుక ఈ లెవెల్లో కొద్దిగా మీకు డౌన్ సైడ్ రిస్క్ అనేది హెవీగా ఉంటుంది. సో ఈ లెవెల్లో అవాయిడ్ చేయండి. కొద్దిగా డిప్ వచ్చే వరకు కొద్దిగా వెయిట్ చేయండి. ప్రీవియస్లో వచ్చేసి దీనికి 195 200 దగ్గరలో ఉంది. ఆ జోన్ వస్తే కనుక అక్కడ నుంచి మీరు లాంగ్ టర్మ్ కోసం అక్యుములేషన్ బిగిన్ చేసుకోవచ్చు. 260 మాత్రం ఎక్స్పెన్సివ్ అని చెప్పాల్సి ఉంటుంది. ఓకే అండి, కాల్స్తో పాటుగా మెయిల్స్ కూడా చూద్దాము. ఆల్టర్నేటివ్గా వివేక్ జోషి మెయిల్ చేశారు. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 27,000 పుట్ ఆప్షన్ 54లో తీసుకున్నారు. అండ్ నిఫ్టీ 10,900 పుట్ 114లో తీసుకున్నారు. ఇది హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. నిఫ్టీ 10,900 పుట్ 114లో అండ్ బ్యాంక్ నిఫ్టీ 27,000 పుట్ ఆప్షన్ 54లో. బ్యాంక్ నిఫ్టీ మీరు ఏ సిరీస్ తీసుకున్నారో ఐడియా అయితే లేదు. ఈ మంత్లీ ఆప్షన్ తీసుకుంటే కనుక మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చండి. 27,000 అనేది అంటే ఇక్కడ నుంచి ఇంకొక 500 పాయింట్స్ డిప్ అనేది రావాల్సి ఉంటుంది. సో ఒకసారి రివర్సల్ తీసుకుంటే అలాంటి మూమెంటం అనేది మన బ్యాంక్ నిఫ్టీలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ప్రస్తుతానికి ట్రెండ్ రివర్సల్ అనుకూలంగా ఉంది కాబట్టి మీరు మంత్లీ ఆప్షన్ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 10,900 నిఫ్టీ పుట్ ఆప్షన్ కూడా మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. నా ఉద్దేశంలో ఈరోజు కనుక 10,900 పైన క్లోజ్ అవడానికి నిఫ్టీ ఫెయిల్ అయితే కనుక ఇక్కడ నుంచి మళ్ళీ ఒక మేజర్ రివర్సల్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు 2 పుట్ ఆప్షన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోమని చెప్తాను. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. శ్రీనివాసరావు మెయిల్ చేశారు. పిఎస్పి ప్రాజెక్ట్స్ లాంగ్ టర్మ్తో తీసుకొచ్చుంటారా? పిఎస్పి ఫర్దర్గా ఇది ఎలా ట్రేడ్ అవ్వచ్చు అంటారో అని అడుగుతారు. పిఎస్పి ప్రాజెక్ట్ లోయర్ లెవెల్స్ నుంచి రీబౌండ్ అవడానికి ప్రయత్నం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ నుంచి ఎంతవరకు అప్ సైడ్లోకి వెళ్తుంది అన్నది గమనించాల్సి ఉంటుంది. మన లాస్ట్ 1.5 ఇయర్లో కనుక గమనిస్తే ఇది 200 దగ్గర నుంచి 600 వరకు మల్టీ బ్యాగర్ అయింది. అక్కడ నుంచి 600 దగ్గర ఒక నెగిటివ్ డైవర్జెన్స్ అనేది ఏర్పడి అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్లో ఎంటర్ అయింది. సో మీరు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ప్రస్తుతానికి ఇది ఒక ఫస్ట్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా కొద్దిగా డిప్ వస్తే అంటే ప్రస్తుతానికి ఇది 400 దగ్గర రెసిస్టెన్స్ని ఎదుర్కొంటుంది. అక్కడ నుంచి రివర్సల్ అయితే కనుక 350 కానీ 300 దగ్గర సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే 300 దగ్గర నుంచి బయింగ్ అనేది బిగిన్ చేసుకోవచ్చు. సో అక్కడ నుంచి వస్తే ఒక టెక్నికల్ బౌన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే షార్ట్ టైంలో కరెక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి కరెంట్ లెవెల్స్లో కొద్దిగా అవాయిడ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. విజయవాడ నుండి సుబ్బారావు. హలో మేడం, డెల్టా కార్ప్ 280లో కొన్నానండి. ఓకే, 250 వచ్చేసింది ఐపీఎల్. తర్వాత అరవింద్ 47 రూపాయల్లో కొన్నానండి. ఓకే, అది ఏం చేయమంటారు? సెకండ్ ఏమన్నారు? అరవింద్. ఫిలిప్స్ కార్బన్ 290లో కొన్నాను. అవి కిందకు వచ్చేసింది, ఏం చేయమంటారు? 3 కూడా లాంగ్ టర్మ్ అయితే తీసుకున్నారా అండి, షార్ట్ టర్మ్ కా? లేదండి, షార్ట్ టర్మ్ చూడండి, 6 నెలలు తీసుకున్నాను. ఓకే, సో డెల్టా కార్ప్ ట్రెండ్ అయితే కొద్దిగా వీక్గానే ఉంది. నా ఉద్దేశంలో మీరు 250 దగ్గరలో బై చేస్తున్నారు కాబట్టి నా ఉద్దేశంలో ఒకసారి మీరు మినిమం లాస్తో బయటకు రమ్మని చెప్తానండి. ఒకసారి ఇది 240 కనుక బ్రేక్ డౌన్ అయితే డెల్టా కార్ప్లో ఇంకా సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు 6 months పీరియడ్ అంటున్నారు కాబట్టి మీరు ఆ టైం పీరియడ్లో పైకి వెళ్ళే అవకాశం అయితే నాకు కనిపించట్లేదు. రీసెంట్గా 275 దగ్గర నుంచి రివర్సల్లోకి ఎంటర్ అయింది కాబట్టి మళ్ళీ లోయర్ లెవెల్స్ 200 వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో మీరు మినిమం లాస్తో బయటకు వెళ్ళడమే బాగుంటుంది డెల్టా కార్ప్లో. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఓన్లీ 6 months పీరియడ్ అంటే మాత్రం మీరు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి డెల్టా కార్ప్లో. అరవింద్ విషయానికి వస్తే అరవింద్ అయితే ప్రస్తుతానికి ఇంకా వీక్నెస్లోనే కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ రీబౌండ్ అవడానికి మాత్రం కొద్ది సమయం అయితే పడుతుంది. మీ ఉన్న పొజిషన్ అయితే కొద్దిగా క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ఏదైనా బౌన్స్ వస్తే ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఫిలిప్స్ కార్బన్ అన్నారు. నెక్స్ట్ ఫిలిప్స్ కార్బన్
290 దగ్గరలో మీరు బై చేస్తున్నారంటే ఆల్మోస్ట్ మీరు పీక్ లెవెల్ దగ్గరలో తీసుకున్నారు. సో మళ్ళీ 290 వస్తుందా అంటే ప్రస్తుతానికి అది కొద్దిగా కష్టమనే చెప్పాల్సి ఉంటుంది. సో మళ్ళీ 290 రావాలంటే మాత్రం ఆ 290 కన్నా ముందుగా ఒక కరెక్షన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఆల్రెడీ హయ్యర్ లెవెల్స్లో బై చేస్తున్నారు. నా ఉద్దేశంలో మీరు ఇంకా కొద్దిగా కరెక్షన్ వస్తే కనుక అక్యుములేషన్ చేసుకోండి, యావరేజ్ చేసుకొని అక్కడ నుంచి రీబౌండ్ అయినప్పుడు మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు అక్కడ కవర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికి ఉన్న పొజిషన్ అయితే క్యారీ ఫార్వర్డ్ చేయండి. 150, 140 ఆ జోన్ వస్తే అక్కడ ఇంకా కొద్దిగా అక్యుములేషన్ చేయండి. అక్కడ నుంచి ఒక లాంగ్ టైంలో మళ్ళీ మీ బయింగ్ ప్రైస్ వస్తే మీకు ఈ యావరేజ్ చేస్తుంటారు కాబట్టి మీ యావరేజ్ ప్రైస్ అనేది తగ్గుతుంది. ఆ బౌన్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. కృష్ణ మెయిల్ చేశారు. కెనరా బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ వ్యూతో తీసుకోవచ్చు అంటారా, లేదంటే వేరే షేర్స్కి ఏమైనా వెళ్ళమంటారా? కెనరా బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ వ్యూతో బెటరా కాదా అని అడుగుతుంది. కెనరా బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే ప్రస్తుత లెవెల్స్లో అట్రాక్టివ్ అయితే కనిపించట్లేదు. నా ఉద్దేశంలో ఒక బ్యాంకింగ్ సెక్టర్ రాబోయే 6 months టైంలో నా ఉద్దేశంలో అయితే కొద్దిగా వీక్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు లాంగ్ టర్మ్ కోసం దీంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ లెవెల్లో కాకుండా కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత 200 నుంచి 220 ఆ జోన్ వస్తే అక్కడ నుంచి బయింగ్ అక్యుములేషన్ చేసుకోండి. అంటే ఎవ్రీ డిప్లో కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి తప్ప ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయకండి. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. ఆరిఫ్ మెయిల్ చేశారు. డెక్కన్ గోల్డ్ మైన్స్ 400 షేర్స్ని 30 రూపీస్లో హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఇది హోల్డ్ చేయమంటారా? ఇఫ్ సో ఎంతవరకు ఇది హౌ లాంగ్ హోల్డ్ చేయమంటారు అని అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం టాటా మోటార్స్ చూసినట్టయితే ఒక 50 షేర్స్ని 255లో హోల్డ్ చేస్తున్నారు. హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. డెక్కన్ గోల్డ్ మైన్స్ టాటా మోటార్స్ 255, డెక్కన్ గోల్డ్ మైన్స్ 30 రూపీస్. డెక్కన్ గోల్డ్ మైన్స్ 35, 36 ఆ రేంజ్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎదుర్కొంటూ ఉంది. సో ప్రస్తుతానికి నా ఉద్దేశంలో ఇది లాస్ట్ 3 monthsలో గమనిస్తే 2 times అక్కడ వరకు వెళ్ళి అక్కడ నుంచి ఫెయిల్ అయిపోయింది. ప్రస్తుతానికి సైడ్ బేస్లో ట్రెండ్ అయితే ఉంది. కాకపోతే ఇది ఒకసారి 30 రూపీస్ కింద ఉన్నంత వరకు కొద్దిగా వీక్నెస్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీరు బయింగ్ ప్రైస్కి దగ్గరలోనే ఉన్నారు కాబట్టి నా ఉద్దేశంలో అయితే ఎగ్జిట్ తీసుకోమని చెప్తానండి. ఎందుకంటే మార్కెట్లో ఒకసారి నెగిటివ్ సెంటిమెంట్ వస్తే కనుక ఇలాంటి స్టాక్స్లో సెల్లింగ్ అనేది ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అప్పుడు మీరు ఎక్కువ లాస్లో భరించాల్సి ఉంటుంది. సో దానికన్నా ముందుగా మినిమం లాస్తోనే బయటకు రమ్మని చెప్తాను. టాటా మోటార్స్ విషయానికి వస్తే మాత్రం మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. మీరు లాంగ్ టైంలో టాటా మోటార్స్ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఓకే సూర్యదేవ్ గారికి, ఓవరాల్గా మార్కెట్స్ ఆ ట్రెండ్లో కనుక వెళ్ళినట్టయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికే చూసుకున్నట్టయితే మార్కెట్స్లో మనం కరెక్షన్ రావడం చూస్తున్నాము. నిఫ్టీలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే అరౌండ్ ఒక 25 to 30 పాయింట్స్ వరకు కూడా కరెక్షన్ అనేది కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం 10,950 ఆ లెవెల్ని హోల్డ్ చేస్తూ నిఫ్టీ ట్రేడ్ అవుతున్నట్టు చూస్తున్నాము. సో ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే నిఫ్టీకి ఈ రోజు పరంగా టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్లో ఎలా ఉన్నాయంటారు? అట్ ద సేమ్ టైమ్ ట్రేడర్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? సో ఇప్పుడున్న టెక్నికల్ ఇండికేటర్స్ని కనుక గమనిస్తే ఈరోజు ఒక రివర్సల్ ప్యాటర్న్ ఏర్పడడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మనం ఇంతకుముందు అనుకున్నట్టు అడ్వాన్స్ డిక్లైన్ రేషియోస్ ఈ బ్రేక్అవుట్ని కన్ఫర్మ్ చేయట్లేదు కాబట్టి ఈ లాంగ్స్ ఉంటే వీలైనంత వరకు లాంగ్స్లో నుంచి ఎక్స్పోజర్ అనేది తగ్గించుకోమని చెప్తాను. ఒకసారి ఈరోజు 10,900 ఆ జోన్ దగ్గరలో క్లోజ్ అయితే కనుక ఒక రివర్సల్ ప్యాటర్న్ అనేది ఏర్పడుతుంది. మనకు అక్కడ నుంచి మళ్ళీ మేజర్ రివర్సల్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఇది బుల్లిష్గా మారాలి అంటే మాత్రం 11,000 అబోవ్ నిఫ్టీ సస్టైన్ అయితే ఒక బుల్లిష్గా మారిందని భావించవచ్చు. సో 11,000 కింద ఉన్నంత వరకు మాత్రం బేరిష్గానే భావించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. యూఎస్ ప్రెసెంట్ స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే మనకి ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్లో కనుక వెళ్తే నిఫ్టీ అరౌండ్ 46 పాయింట్స్ పాజిటివ్గా 10,953 వద్ద ట్రేడ్ అవుతుండగా అండ్ సెన్సెక్స్ అరౌండ్ 188 పాయింట్స్ పాజిటివ్ వేస్లో 36,575 వద్ద ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే 47 పాయింట్స్ పాజిటివ్ వేస్లో 27,504 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ ఉంది. సో ఇది వాళ్ళ మార్కెట్స్ ఎట్ 11 AM 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ముందుంటాం. స్టే విత్ us.